గుంటూరు కారం విషయానికి వస్తే మీరు ది బెస్ట్ ఇచ్చారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అది. కాకపోతే ఆ టైంలో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఏదో సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈ పాట బాగాలేదు, ఆ పాట బాగాలేదు, ఈ లిరిక్ బాగాలేదు, సంథింగ్ ఏదో అదంతా నెగిటివ్ వచ్చింది. కట్ చేసి ఇప్పుడు వాళ్ళే అసలు ఆ వైబ్ ఫీల్ అవుతున్నారు. 31st అంతా ఆ సాంగ్, లాస్ట్ ఇయర్ అంతా కుర్చీ మడత పెట్టే మీరే కనిపించారు, మీ పాటే వినిపించింది ఎక్కడైనా. సో దాంట్లో అసలు అన్ని ఒక్కొక్క పాట బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్ చేస్తారు ఆ సాంగ్స్ ని. ఏంటి ఆ టైంలో నెగిటివిటీ, ఇప్పుడేమో అవే సూపర్ ఆల్బమ్ అంటున్నారు. ఎలా చేసుకుంటారు దాన్ని? ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు, ఇప్పుడు సెలబ్రేటివ్ సినిమాస్ ఉంటాయి. మనం జైలర్, లియో, బీస్ట్, ఇవన్నీ రిలీజ్ అయిన టైంలో సో వాళ్ళకి మహేష్ బాబు గారు ఒక గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్ చేయాలి, ఒక అలాంటి ఆడియో రావాలి అని వాళ్ళకి ఫ్యాన్స్ కి ఒక మూడ్. ఇప్పుడు నేను మీసం తిప్పి చెప్పుకుంటా, ఈ 3 సినిమాలకి మనం ఆన్సర్ ఇస్తున్నాం. అది ఓజీ. అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తుంది, మనం ఎవరో చూపిస్తాం అంతే. సౌండింగ్ కాదు, ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కి ఇప్పుడు మనం చేస్తే ఎలా ఉంటుంది, మన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు జైలర్, లియో, బీస్ట్, విక్రమ్, ఈ 4 సినిమాలు కలిపి ఒక ఓజీ ఆన్సర్ ఇస్తుంది. సో మాకు తెలుసు, ఇప్పుడు మన వాళ్ళు కూడా చేయాలి కదా. మన హీరోస్ గ్యాంగ్స్టర్ సినిమాలు చేస్తే మారుతుంది, కంటెంట్ మారుతుంది, కొత్తగా వస్తాయి. వాళ్ళకి ఏం కావాలి? ఫైనల్ హీరో గన్నులు పెట్టి తిరగాలి, కత్తులు పెట్టి పొడవాలి, బ్లడ్ షెడ్ ఉండాలి. ఇవన్నీ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఉండే ఒక ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళకి దే వాంట్ దర్ హీరో టు బీ ఇన్ దట్ వే. అండ్ విజయ్ గారు అలా సినిమాలు చేస్తున్నప్పుడు, కమల్ హాసన్ అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు, రజనీకాంత్ గారు అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు, వీళ్ళకి ఆ మూడ్ లో మనం కూడా చేయాలి. మనకి డెఫినెట్ గా అలాంటి స్క్రిప్ట్ వస్తే మనం ఇంకా గొప్పగా కొడతాం మన హీరోస్ కి. సెలబ్రేటెడ్ ఇండస్ట్రీ ఏంటి వరల్డ్ లోనే? తెలుగు ఇండస్ట్రీ. మనం పెట్టే కట్అవుట్లు ఎవరు పెడతారు? మనం పెట్టే పాలాభిషేకాలు ఎవరు చేస్తారు? మన ఆడియన్స్ గురించి అందరూ అదర్ లాంగ్వేజ్ హీరోస్ కూడా చెప్తుంటారు, ఎంతో చేస్తారు మన ఫ్యాన్స్. సో ఇక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరేలాగా ఉండింది గుంటూరు గారం అన్నప్పటికీ. వాళ్ళు ఏదో అలాంటి ఏదో సాంగ్ అనుకున్నారు. సో బట్ సినిమాలో మాకేం కావాలో నాకు త్రివిక్రమ్ గారికి తెలుసు. ఎలాంటి పాటలు, దమ్ మసాలా కరెక్ట్, ఓ మై బేబీ కరెక్ట్, మామ ఎంతైనా కరెక్ట్ అయిన పాట, కుర్చీ మడత పెట్టి కరెక్ట్ పాట, మదర్ సాంగ్ అదే కరెక్ట్, అన్ని సెలబ్రేటెడ్ సాంగ్స్. ఈ రోజు 1 year తర్వాత సెలబ్రేట్ చేస్తున్నారంటే అంతే. మహేష్ బాబు గారు ఫ్యాన్స్ నాకు తెలుసు. వాళ్ళకి నిజంగా నాకు మహేష్ బాబు గారు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చేయాలి, గంటలు పెట్టుకుని తిరగాలి, అమ్మ ఎక్కడ పడితే అక్కడ కాల్ చేయాలి, నిజంగా ఐ లవ్ టు డూ, బట్ అన్ని కుదరాలి కదా. సో కట్ చేసి ఇప్పుడు ఆ గుంటూరు గారికి ఇప్పుడు అప్రిషియేషన్ వస్తుంది కదా ఫ్యాన్స్ నుంచి, అసలు అదెలా ఇది ఎలా తీసుకున్నారు? ఇప్పుడు దాని గురించి చెప్పారు. ఇట్స్ లీప్ అంతే. అంటే మీరు అన్నట్టు మామ ఎంతైనా ఆ లిరిక్ ని కూడా అసలు ఆ వైబ్ ఫీల్ అవుతున్నారు. అసలు అంతం అంటున్నారు, అసలు వాళ్ళకి ఒక అంతం అన్నారు, ఇప్పుడు అంతం అంటున్నారు. సో ఇట్స్ ఓకే, వి అండర్స్టాండ్. ఇప్పుడు మాకు తెలుసు సినిమాకి మనం ఇప్పుడు ఫైనల్ గా తమన్ న్యాయం చేశాడా, త్రివిక్రమ్ గారు న్యాయం చేశారా, మహేష్ బాబు గారు న్యాయం చేశారు కదా. అక్కడ గుంటూరు కారం అనే సినిమాకి అందరు కరెక్ట్ గా ఏం చేసాం అంతే. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు త్రివిక్రమ్ గారు ట్యూన్ అది ఓకే చేయకపోతే బయటికి ఎలా వస్తుంది? అంతే కదా. అది రాకపోతే అది ఎంతసేపు, అది రావాలి కదా. అది నేను చేస్తాను ట్యూన్, బట్ అది ఒప్పుకోవాలి కదా అంటాను. ఇప్పుడు చూపులకే సుఖ పండు పెట్టి మాట వినండి రమణ ఏ పాట ఉంది, సినిమా చూసి చేసాం. అది సినిమా ముందర కంపోజ్ చేయలేదు. ఆ ఫైట్ నార్మల్ గా వచ్చిన తర్వాత నేను త్రివిక్రమ్ గారికి వచ్చింది, ఆ పాట వస్తే బాగుంటది కదా అని చెప్పి ఒక పాట చేసాం. మా ఫైట్ కి అప్పుడప్పుడు చేసాం, అది వర్కౌట్ అయింది. అదే చెప్తున్నాను. మాకేం ఇవ్వాలో మాకు తెలుసు, బట్ ఆ సినిమా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోండి. అది ఏం కాదు, అందరం తీసుకున్నాం. వాళ్ళకి ఫ్యాన్స్కి ఏం ఎక్స్పెక్టేషన్ తెలీదు. మేము కరెక్ట్ అయిన సినిమా చేసామని మాకు అనిపిస్తుంది. ఎవడు రాడు కదా. తమను ఒక డిజాస్టర్ సినిమా చేద్దాంరా, నువ్వే మ్యూజిక్, ఒక 6 వర్స్ట్ పాటలు, ఒక వర్స్ట్ సీన్స్ తీద్దామని ఎవడన్నా కూర్చుంటాడా? జరుగుతుందా అలా? తర్వాత రాజేష్ కూర్చో, ఒక వర్స్ట్ ఇంటర్వ్యూ చేద్దాం రా, నీకు నాకు ఈ ఇంటర్వ్యూతో మొత్తం పేరు పోవాలి, అలాంటి ఇంటర్వ్యూ చేద్దాం కూర్చుంటామా? అందరు పెట్టేది డబ్బే, అందరు ఫైనాన్స్ కి తెచ్చుకుని అందరం బెస్ట్ ఇవ్వాలని చూస్తాం, ఎవరి వర్క్ లో అంతే. ఇక్కడ సెలబ్రేట్ కొన్ని విషయాలు ఏవో అవుతాయి, అది ఎలా కొంచెం అలా మారి డిఫరెంట్గా అవుతాయి. బట్ ఈరోజు నేను చెప్పాను ఆల్రెడీ. సో నాకు త్రివిక్రమ్ గారికి ఉండే ఒక మ్యూజికల్ కనెక్షన్ ఇస్ వెరీ వెరీ బిగ్. ఫ్లాప్ మ్యూజిక్ జన్మలో ఇవ్వలేము. వీ విల్ నెవర్ గివ్ అ ఫ్లాప్ మ్యూజిక్. మాకు తెలుసు అది. గుంటూరు కారం వాజ్ కంప్లీట్లీ ఒక మిస్అండర్స్టూడ్ మిత్. అది మాకే అర్థం కావట్లేదు. ఎలా ఫ్యాన్స్ అది మా మిడ్ నైట్ వేసిన 1 AM షో వల్ల ఏంటో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏవో జరిగాయి. ఎందుకు మిస్ ఫైర్ అనేది తెలియట్లేదు. ఇంతకీ ఇంకా కేస్ స్టడీ చేస్తున్నాం.
అవునా ఇప్పటికీ మాట్లాడినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం సరే బట్ బికాస్ ఎవ్రీబడి పుట్ అవర్ హార్ట్స్ కదా. సో త్రివిక్రమ్ గారు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసుకుంటా అన్నారు కదా. నేను పంపించాను, ఆ. నేను అన్ని పాటలు వీళ్ళు 31st సెలబ్రేట్ చేసి మొత్తం ఆర్ఆర్ కూడా పాడుతున్నారు. మా ఇద్దరు చూసుకుని నవ్వుకుంటూ ఉన్నాం. పైగా రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేశారు. నేను ఏదో నవ్వుకుంటూ ఉన్నాం. ఆయన ఏమన్నారు? కాఫీ తాగుతాం. రీ రిలీజ్ కి వచ్చిన అప్రిషియేషన్ రిలీజ్ టైంలో రాలేదు. అవన్నీ కొంచెం మిత్తులు అది వాళ్ళకి ఏంటో మాకు తెలియదు. అతడు సినిమా రిలీజ్ అయినప్పుడు తర్వాత సెలబ్రేట్ చేశారు. కలేజాకి అదే అయింది, మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నారు. గుంటూరు గారంగా అదే మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటో అది అర్థం కావట్లేదు. మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి కాంబో అంటే ఇలా ఉంటది అనమాట. కొంచెం అలా కాదు, దాని ముందర వచ్చిన ఈ తమిళ సినిమాలు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎవరు, ఇప్పుడు మన ఊరు జేమ్స్ బాండ్ ఎవరు? మహేష్ బాబు గారు. ఆయన ఒక టాక్సీలో వేసుకుని ఒక గన్ను పెట్టుకుని తిరిగితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా అసలు. 1000 కోట్ల బిజినెస్ అయిపోతాయి సినిమాలు. బట్ నేను చెప్తున్నాను, మహేష్ బాబు గారు ఒక గ్యాంగ్స్టర్ సినిమా చేయండి, మామూలుగా లేదు, ఇది వేరే లెవెల్ సౌండ్ ట్రాక్ చేద్దాం.